హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షూస్ వరల్డ్ అండి. నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను పూర్ణం బూరెల రెసిపీ అయితే చేశాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. దీనికి కావాల్సింది ముందుగా పచ్చిశనగపప్పు 3 అవర్స్ ముందు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి కుక్కర్లో నేను చూపించే విధంగా అయితే ఉడికించుకున్నాను. తర్వాత 1 గ్లాస్ బియ్యం ఉంది కదా, 1 టీ కప్తో బియ్యం అనేది అది కూడా 2 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను. 1.5 కప్ తెల్ల మినపగుండ్లు కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న మినపగుండ్లని ఏంటంటే మెత్తగా మిక్సీకి అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే మరీ ఎక్కువ లూజ్ అయిపోతుంది. బూరెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే కోటింగ్ అనేది, పిండి అనేది గట్టిగా ఉండాలి. నేను చూపించిన విధంగా అయితే మీరు గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇలాగైతే పేస్ట్ చేసేసుకున్నాను. ఈ బియ్యంని పేస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం వేసి కలుపుకోకండి, లూజ్ అయిపోతుంది. సో కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఈ పిండిలోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాము. పైన పిండి అనేది చప్పగా లేకుండా ఉంటుంది. ఈ పిండి చప్పగా లేకుండా కొంచెం బెల్లం పౌడర్ కానీ బెల్లంని కానీ దంచి ఇలా పిండిలో వేసుకొని చిటికెడంతా సోడా ఉప్పు వేస్తున్నాను. మిక్సీకి వేసాం కాబట్టి, గ్రైండర్కి వేస్తే సోడా ఉప్పు కూడా అవసరం లేదు. సో వీటన్నిటిని నీట్గా కలిసేలాగా నేను చూపించే విధంగా బెల్లం కరిగేలాగా పిండిలో బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ పాటు కానీ నానబెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీకి వేసుకోండి, వాటర్ లేకుండా. దీని తర్వాత బెల్లం అనేది నేను 1 కప్ బెల్లం తీసుకున్నాను. దీన్ని నీట్గా స్టవ్ మీద కొంచెం వాటర్ వేసుకొని బెల్లంని మొత్తం కరిగిచ్చేసుకొని వడకట్టి పెట్టుకోండి. ఎందుకంటే బెల్లంని ఫిల్టర్ చేయకపోతే ఇసుక రాళ్ళు ఏమన్నా ఉంటే పప్పులోకి వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. సో ఈ బెల్లంని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత బెల్లం పాకం అనేది కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పచ్చిశనగపప్పు పిండిని దీంట్లో వేసుకొని బాగా పిండి మొత్తం ఆ సిరప్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాము అంటే మనకి ఉండ అనేది రెడీ అయిపోతుంది నేను చూపించే విధంగా. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా పూర్ణం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నేను చూపించిన పిండిలో అయితే వేసేసుకొని ఒక స్పూన్తో ఆ పిండిని దాని మీద బాల్ లాగా కోటింగ్ వేసుకోవాలి. ఇలా పిండి గట్టిగా వేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే తోకలు ఎక్కువగా రాకుండా బాగా రౌండ్ సైజులో అయితే వస్తుందండి. ఇంకొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు, పిండి బాగానే వస్తుంది. కొంతమంది చేత్తో వేస్తారు, చేత్తో రాని వాళ్ళు ఇలా స్పూన్తో తీసుకొని అలా ఆయిల్ అయితే మనము వేసేసాము అంటే మనకి బూరెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం మీకు రాకపోయినా సెకండ్ టైం అయినా సరే వేస్తూ ఉంటే మీకు అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆయిల్ ఆల్రెడీ ముందే మా మమ్మీ ప్రసాదం కోసమని వడలు కాల్చేసిందండి. సో అందుకే లాస్ట్లో ఆయిల్ అలా ఉందన్నమాట. సో ఇప్పుడు అన్ని బూరెలు ఇలా కాల్చి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ ఎక్కువగా పెద్ద రాలేదు, అంతా రౌండ్గానే వచ్చాయి. సో ఈ పూర్ణం బూరెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి ఖచ్చితంగా, ఎక్కడ షేప్ అవుట్ అయితే అవ్వవు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.